ఇప్పుడు దానికి అక్కడ జరిగిన కార్యక్రమానికి మీకు సంబంధం లేదు. అది మీ పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు. అది ఏదో క్రిస్టియన్స్ వాళ్ళు దళితులకు సంబంధించిన ఒక కార్యక్రమం. కాకపోతే మనకి రోజువారీ కనపడుతుంటారు కదా, సూట్ వేసుకొని రోజు వస్తుంటాడు ఆయన, జడ శ్రావణ్ కుమారు. ఇగో ఈ కొత్తగా కనపడుతున్నారు. మరి మీరు ఆల్రెడీ మీకు తెలిసాం, ఇంతకుముందు ఏమైనా చూసారేమో అతను వీడియోస్. ఈ ప్రశ్న రావణ అంట. అలాగే కేఎస్ఆర్ ప్రసాద్ మీకు పాపం మొన్నటి వరకు భజన చేశాడు, మరి మీతో ఏదో చెడినట్టుంది, ప్రస్తుతం అటా ఇటా అన్నట్టుగా ఏదో మాట్లాడుతున్నాడు. జర్నలిస్ట్గా టీవీ చర్చలో పాల్గొంటుంటాడు, మీకు తెలిసిందే ఇది. సో వాళ్ళంతా మాట్లాడుతున్నారు. మాట్లాడిన దాంట్లో జడ శ్రావణ్ కుమారు, ప్రశ్న రావణ్, అలా కొంతమంది పరిధి దాటి మాట్లాడారు, బూతులు లంకించుకున్నారు. ఏ పార్టీ వాళ్ళని తిట్టారు ఏంటనేది పక్కన పెడితే మీరు వాటిని సమర్థిస్తున్నారా? మోనితులు సురేష్ గారు, మీకు కానున్న పెద్దలందరికీ 24 ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు శ్రీరామ్ గారు బాగా చెప్పారు, విద్వేషాలు రెచ్చగొట్టడం మంచిది కాదు, సరైన శిక్షలు పడాలి అని. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే సార్, మన దేశంలో మర్డర్ చేసినాడు 3 నెలలకు అతనికి బెయిల్ వచ్చేస్తుంది. తర్వాత సాక్ష్యాధారాలు లేవు, కేసులు కొట్టేస్తున్నారు. అది వాడు పేదవాడైతే. అయితే ఇక్కడ జరుగుతున్న వ్యవహారం ఏమిటంటే, కేవలం ఒక రఘురామకృష్ణరాజు లాంటి వ్యక్తులు ఎమ్మెల్యేలు ఎంపీలు కావడమే ఈ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం. అయ్యన్న పాత్ర లాంటి వ్యక్తులు ఎమ్మెల్యేలు స్పీకర్లు కావడమే ఈ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం. తిట్టేది దాన్ని మళ్ళీ తిరిగి ఎవరైనా మాట్లాడితే మీరు తిట్టారని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ మా నాయకులను నిందలేయడం. నేను ఇప్పుడే సిటీ 24 న్యూస్ లో చూశాను. సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు జగన్ గారి గురించి ఏ విధంగా మాట్లాడుతున్నారంటే అంత నీచ నికృష్టంగా మాట్లాడారు. అదే మాట మేము ఏదైతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పారు, మేము కూడా పిచ్చి చంద్రబాబు నాయుడు గారు, పిచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరుతో దోచుకొని తింటున్నాడు. 3 పంటలు పండే భూముల్లో అక్కడ అమరావతి నిర్మిస్తామంటున్నారు. 40 అడుగులు తవ్వితేనే అక్కడ నీళ్లు ఉబ్బుకొని వస్తాయి. అటువంటి చోట ఇలా ఎన్నికల ముందే రాజధాని ప్రకటించక ముందే 100,000 ఎకరాలు వాళ్ళ బంధువులు వాళ్ళందరూ కొనేసి అక్కడ ఏ రోజు అక్కడ రాజధాని నిర్మిస్తామని కళ్ళబొల్లి మాటలు చెప్పే ఈ పిచ్చి తుగుల చంద్రబాబు నాయుడు గారు అంటే ఇప్పుడు టాపిక్ ఈరోజు డిబేట్ టాపిక్ మీకు ఐడియా ఉంది కదా, మీకు ఆల్రెడీ మా వాళ్ళు పంపించినట్టున్నారు కదా సార్. అదే చెప్తున్నా సార్, నేను అక్కడికి వస్తున్నా. ఇటువంటి మాటల వల్లనే జగన్ కుమార్కి రఘురామకృష్ణరాజుకి దాదాపు 2-3 నెలల నుంచి యుద్ధం జరుగుతా ఉంది. వాళ్ళు ఒకరిని ఒకరు తిట్టుకోవడము, ఒరే నా కొడుకు ఒకరంటే, ఒరే నా కొడుకు ఒకరంటే, దాన్ని గురించి ఈరోజు మాట్లాడము అసలు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆ రోజు రఘురామకృష్ణరాజు మాట్లాడిన మాటలు చాలా నీచంగా, చాలా హేయంగా ఉన్నాయి. ఏదైతే రామాయణ వెళ్ళక ముందు అక్కడైతే ఏదైతే దళితుల గుడిసెలు ఉన్నాయో, దళితుల ఇల్లు ఉన్నాయో వాటిని పూర్తిగా ధ్వంసం చేయించేశారు. వీళ్ళందరూ మతం మారారు, వీళ్ళందరూ హరిజనులు కాదు, వీళ్ళందరూ గిరిజనులు కాదు, వీళ్ళందరూ క్రిస్టియన్లు, వీళ్ళ ఓటు మాకు అవసరం లేదు. ఎంత అంటే మీరు జనాలు వాళ్ళు అవుతుంటే అర్థమవుతోంది అక్కడ ఏమి జరిగింది, విషయం ఏమిటది. విషయం రామాలయం కాదు. అక్కడ వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి విద్వేష భావాల వల్ల ఈ రోజు ఈ సంఘటన జరుగుతా ఉంది. అంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ కొడుకల్లారా, వైసీపీ కొడుకల్లారా చెప్పుతూ కొడతారంటే అంత మంచిది, దాన్ని ఎవరు ఖండించరు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా దాన్ని ఖండించి మాట్లాడితే వైఎస్ఆర్సీ కూడా తిట్టారు. ఏం సార్ ఇది? మీరు నేను అడిగింది ఫస్ట్ దాన్ని సమర్థిస్తున్నారా ఖండిస్తున్నారా అది చెప్పండి. ఇద్దరి మధ్య జరిగిన సంబంధాన్ని ఖండించడం సమర్థించడం ఏంటి?
అతన్ని అరెస్ట్ అయితే చేసి మీరేమైనా ఉన్నారా? ఒక నిమిషం ఆవేశపడకండి. ఒక నిమిషం నేనే మిమ్మల్ని ఆపట్లేదు, పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. మీరు అనవసరంగా దాన్ని ఏమంటారు ఎగ్జాగరేట్ చేయకండి. అయితే మీరు దీని నిర్వహణ వెనకాల మీరేమైనా ఉన్నారా? ఎందుకంటే 2029లో ప్రభుత్వం మారుతుంది అంటున్నారు. అంటే 2029లో ప్రభుత్వం మారితే అయితే గీతే మీరు వస్తారు. అంటే దీని వెనకాల సభ నిర్వహణ వెనకాల వైసీపీ పార్టీ ఉందా? మీరు ఖండించలేను సమర్థించలేను చెప్తున్నారు. సార్, ఎండపల్లి దగ్గర స్కూల్ టీచర్, ఒక స్కూల్ టీచర్ హరిజన పిల్లలను బయటికి పంపించాడు, మిమ్మల్ని బయటికి వెళ్ళిపోయిందని. అక్కడ పోయి ఏ ప్రశ్నించి ఒక వీడియో పెట్టారు. 2020లో జరిగింది. దాని ఏముంది పవన్ కళ్యాణ్ గారు, ఇది పిల్లల మధ్య గలాటారు. ఇంతకంటే హేయంగా ఒక డిప్యూటీ సీఎం మాట్లాడతారా? సరే ఒక్క నిమిషం ఆవేశపడకండి. ఒక్క నిమిషం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జస్ట్ రాజకీయ నాయకుడిలాగా మాట్లాడితే మనం ఆయన్ని తప్పు పట్టొచ్చు. ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో భాగస్వామి, అందులో స్వయాన ఉప ముఖ్యమంత్రి. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆయన ఖచ్చితంగా దాన్ని ఏమంటారంటే ఆ ప్రభుత్వం యొక్క విధి విధానాలని అతిక్రమించినోడు అవుతాడు. రెండోది చట్టబద్ధం కాదు అది. కాబట్టి వారి మాటల్ని విశ్వసిద్దామా, అలాగే హోమ్ మినిస్టర్ చెప్పిన మాటల్ని విశ్వసిద్దామా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారులను విశ్వసిద్దామా, లేకపోతే ఈ కోరిక గొట్టంగాలను విశ్వసిద్దామా? ఇప్పుడు అక్కడ క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా కరెక్ట్ కాదనుకుందాం, కాసేపు మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం, లేకపోతే ఆ యదవులు చెప్పిందే నిజం అనుకుందాం. దానికి మాట్లాడే పద్ధతి అదే సార్. దాని మీద విచారణ జరపాలని కోరొచ్చు, డిమాండ్ చేయొచ్చు. కొడక, లేకపోతే దళిత వ్యతిరేకి, లేకపోతే నోట్లో అని ఆగిపోయి ఏంది ఇది? వాటిని మీరు సమర్థిస్తారా ఖండిస్తారంటే మీరేంటి మీరు మేషాలు లెక్కిస్తున్నారు? ఒక్క నిమిషం ఆగండి. మీరు మీనమేషాలు లెక్కిస్తున్నారేంటి? నేను ఇప్పటి వరకు అనుకున్నాను అది ఇండివిజువల్గా జరిగినటువంటి అంశం అనుకున్నాను. ఇప్పుడు మీరు మాట్లాడే పద్ధతి చూస్తుంటే అలాగే అక్కడ మాట్లాడిన వాళ్ళు 29లో మేము అదేంటి అధికారం మారుతుంది అప్పుడు ఒక్కొక్కటి సంగతి తెలుస్తాం అంటే 29లో మీరు వస్తున్నారు కాబట్టి మీరు ఏమన్నా పార్టీ దాని వెనకాల ఉన్నారా, ఆర్గనైజ్ చేశారని ఇప్పుడు మీ మాటలను బట్టి అర్థమవుతుంది. సార్ నేను చెప్తున్నాను సార్, తప్పు ఎవరు మాట్లాడినా తప్పే, ఎవరు తిట్టినా తప్పే, ఎవరు తిట్టినా తిట్టే. ఎంత నీచంగా మీరు హోమ్ మినిస్టర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి భార్య పిల్లల గురించి మాట్లాడారు, వాళ్ళ తల్లిని గురించి మాట్లాడారు, వాళ్ళ భార్యను గురించి మాట్లాడారు. ఆ రోజు ఎక్కడికి పోయారు సార్ ఇదందరూ? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? అమ్మ భారత అమ్మ అంటే విజయమ్మ అంటే వాళ్ళ అమ్మకు ఆయన ఏమి కావాలన్నాడు. అంటే నేను రోజు అనితమ్మ అంట తప్ప అయ్యని ఖండించారు. నా కొడుకల్లారు చొప్పదు కొడతా వైసీపీ దాని కొడుకల్లారంటే తప్పేం లేదు మాట్లాడండి, తప్పేం లేదు ఖండించండి, తప్పేం లేదు మాట్లాడండి, ఖండించండి. ఆవిడ అపాలజీ ఆవిడ అపాలజీని అడగండి అంతేగాని ఆవిడ పట్టుకొని నేను వాడేసినటువంటి బుల్లెట్ ప్రూఫ్ కార్లో తిరుగుతున్నావు, నువ్వేమేమి ఉద్యోగాలు చేసావో ఎవరికి తెలుసు, ఆ ఉద్యోగాలు మేము చేయలేము, నీ మేకప్ కనుక ఎండలో నుంచుంటే కరిగి చేతిలోకి వస్తుంది, దాంతో మన గోడలు పుట్టేసుకోవచ్చు. ఈ భాష ఎవడు మాట్లాడింది? ఒక మంత్రి పదవి ఎలగబెట్టినోడా? ఇది ఆ పద్ధతి. గుడివాడ అమర్నాథ్ గారు ఎటువంటి తప్పు లేదు, నేను సమర్థిస్తున్నాను. రైట్. గుడివాడ అమర్నాథ్ గారు చెప్పిందని నేను సమర్థిస్తున్నాను. చింతమనేని ప్రభాకర్ గారు విడుదల రజనీ గారు మంత్రిగా ఉన్నప్పుడు మేకల మంత్రి అన్నాడు. ఆ రోజు ఎవరు ఖండించలేదు, ఒక నిమిషం 2 రోజుల క్రితమే ఆయన్ని రాష్ట్ర మహిళా కమిషన్ పిలిచింది వివరణ కోసం. కాబట్టి మీరు ఇప్పుడు ఆయన సమర్థిస్తే అఫ్కోర్స్ మీరు డైరెక్ట్గా అనలేదు కానీ సమర్థించారు కాబట్టి మళ్ళీ మీకు కూడా నోటీసులు వస్తాయి, ఎందుకులే కానీ దాని సంగతి వదిలేసేయండి. ఈ రకమైన వాటిని మీరు సమర్థిస్తున్నారంటే ఇంకా ఆయన్ని సమర్థించకుండా ఎలా ఉంటారు? మొత్తానికి దీని వెనకాల వైసీపీ ఉందని చెప్పేసి తేడతెల్లం అవుతుంది. ఒకసారి చూద్దాం మరి ప్రజలు. ఎండపల్లి దగ్గర ఏ రోజు జరిగిందో ఆ ఎస్సీ కుర్రోళ్ళు అక్కడ ఉండే స్కూల్ టీచర్ బయటికి పంపించాడు సార్. దాన్ని తెచ్చేసి ఇద్దరి మధ్య గొడవలు చేస్తామని ఎక్కడ నమ్మాలి? దానికి మార్గం ఏంటి? చంద్రబాబు నాయుడు నిద్రపోతున్నావా?
నిద్రపోతున్నావా? ఒక్క మాట చెప్తున్నాను నీకు సార్. విషయం తెలుసా? సార్, ఒక్క మాట చెప్తున్నాను. మనం నిద్రపోయినంతసేపు కూడా ఆయన నిద్రపోడు. నేనేమి సమర్థించట్లా, ఆయన ఫిట్నెస్ గురించి చెప్తున్నాను. మనం నిద్రపోయినంతసేపు కూడా ఆయన నిద్రపోడు. ఆ పవన్ కళ్యాణ్ గారే చెప్పారు ఆంధ్రప్రదేశ్ ఫెయిల్ అయింది. సీఎం కూడా అడిగాడు, సీఎం కూడా అన్నాడు. ఆయన ముగ్గురిని అడ్రస్ చేశాడు. ఒకటి సీఎం చంద్రబాబు నాయుడు, 2 పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశాడు, 3 ఆయన ఎవరో రాధా మోహన్ దాస్ ఆయన ఎవరో ఉంటాడు, అతన్ని టార్గెట్ చేశాడు. సో అంతేకాదు, ఇక్కడ టార్గెట్ చేయడమే కాకుండా అక్కడ ఆల్రెడీ ప్రభుత్వం నుంచి ఒక వివరణ వచ్చింది, అధికారుల నుంచి, పోలీస్ అధికారుల నుంచి కూడా వివరణ వచ్చింది. మీరు కూడా కాదంటున్నారు. ఓకే, మీ ఒపీనియన్ మీరు పెట్టుకోండి. ఒక స్కూల్లో విద్యార్థుల మధ్య తలెత్తినటువంటి ఒక వివాదాన్ని కులాలకు ఆపాదించడం అనేది ఎంత డేంజరస్, అది ఎంత ప్రమాదకరమైనటువంటి కల్చర్కి దారితీస్తుంది. ఒకవేళ తెలుసో తెలియక విద్యార్థులు ఆ కోణంలో చేసినా కానీ దాన్ని ఎంతకీ కూడా సాధ్యమైనంత వరకు వాళ్ళకి అర్థమయ్యే రీతిలోనో, లేకపోతే దాన్ని మరింత స్ప్రెడ్ అవ్వకుండా వాళ్ళ మనసులు ఇంకా కలుషితం కాకుండా చేయాల్సింది పోయి ఎలా జరిగిందని రాష్ట్రం అంతా ప్రచారం చేసుకుంటాం వల్ల నష్టమా లాభమా? ఈ మాత్రం సోయలేదా? ఏం పార్టీలు, ఏం విధానాలు? ఆయనేమో మావిగాన్ని సమర్థిస్తాడు, మీరేమో ఈ వ్యాఖ్యలను సమర్థించండి, ప్రజలే ఇక తేల్చుకుంటారు. అది ఈ రకంగా ఉండటం మూలంగా ప్రభుత్వంలో ఉన్న లోపాలు కానీ, లేకపోతే వాళ్ళు చేసే తప్పులు కానీ పక్కదారి పడుతుంటాయి. వాళ్ళ నెత్తిన మీరు పాలు పోస్తున్నారు. నిన్న మావిగన్ అన్నారు, ఇక వాళ్ళు హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేసినా కానీ దీని వెనకాల బరుగున పడిపోతుంది. అదే మీరేమో మాకు సబ్జెక్ట్ మీరు మాకు మావిగన్ సబ్జెక్టులను ఇలా బూతులు తిట్టే సబ్జెక్టులే మాకు ఇవ్వండి, మేము గత్యంతరం లేక దాని మీద డిబేట్లు చేస్తుంటాం. దీని వలన ప్రజలకి ఏం ఉపయోగం అనేది మళ్ళీ అది మీరు ఆలోచించుకోవాలి. ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష హోదా కావాలనుకుంటున్నప్పుడు మీరు ఆలోచించుకోవాలి. రైట్, ఎనీవే మన ఇద్దరు ఇంతసేపు మాట్లాడుకుని వాదోపాదాలు చేయడం వల్ల ఉపయోగం లేదు. అంత వయసులో ఒక్క నిమిషం అంత వయసు చంద్రబాబు నాయుడు గారు మీ అమ్మ మొగుడితే అన్నప్పుడు అది తప్పని పర్లేదు సార్. ఏ సందర్భంలో అన్నాడు? ఎవడు మాట్లాడింది? ఎవడు అసలు స్టార్ట్ చేసింది ఈ భాష? మాట్లాడింది ఎవడు అసలు? ఫస్ట్ ఈ భాష స్టార్ట్ చేసింది ఎవరు? ఈ ప్రజలందరికీ తెలుసు. సరే, ఓకే, సరే, అయితే ప్రజలకు వదిలేద్దాం. ప్రజలే నిర్ణయించుకుంటారు. ప్రజలే నిర్ణయించుకుంటారు ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు దీన్ని కంటిన్యూ చేస్తున్నారు. అజయ్ గారు,